కాండం ఒకసారి తీసుకోండి. మోషే ఫీల్ అవుతాడు, వీళ్ళందరినీ నేనేమన్నా గన్నానయ్యా, నా నెత్తినేసావు వీళ్ళందరినీ. సంఖ్యాకాండము చూడు, 11వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పోమని నాతో చెప్పుచున్నావు. ఏమయ్యా, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? వారు నన్ను చూచి ఆ ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఏమని అడుగుతున్నారు. పిల్లలు సాగించుకున్నారు ఈ దుర్మార్గులు. అదే ఆయన ఫీలింగు. ఆయన ఆ మాట చెప్పలేదే, నేను చెబుతున్నాను. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల, వీళ్ళందరినీ నేను ఒక్కడిని మోయలేనాయా, నా వల్ల కాదన్నాడు. తేల్చి పడేశాడు. అంటే బుర్ర తినేశారు, ఆ మోసే బుర్ర తినేశారు. మామూలుగా పీక్క తిన్నారు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏం చేయాలా? కావాల్సిన బలం ఇచ్చాడు దేవుడు, కానీ మనిషి తట్టుకోలేకపోయాడు. 4:30కు లేచి వచ్చా పొద్దున, కాసేపు దేవుడితో గడుపుదామని. మహారాజులు అప్పుడే నిద్ర మేలుకున్నాను నా పేడానికి. ఇక నేనేదో ఇక లోపల చాలామంది ఉన్నారని తెల్లవారుజాము 4:30కి నేను పోయి ఎదురు మెల్ల మీద కుర్చీ వేసుకొని కూర్చున్నా. ఈ లోపలికి వచ్చే అవకాశం లేదు. ఎవరు లేచినా సరే అద్దుగా వచ్చాడని ఇక వచ్చి కూర్చుంటారు నా దగ్గర. అందుకే నేను ఆ జామున పగలొస్తే బతకని ఇట్లా, వాళ్ళ బాధలు వాళ్ళ తప్పేం కాదు. అది చాలామంది కనపడ్డాడంటే అన్నా అనుకుంటా ఇక తల్లి వెంట పిల్లలు పడ్డాడు పడతారు. ఇక నేను ఎటో కట్టు పారిపోతూ ఉండాలి. పారిపోయినా సరే అంట పడతాను. నేను దేవుడితో గడుపుదామని వచ్చానమ్మా అన్న కూడా 2 ముక్కలు చేసి గడుపన్నా అంటారు. ఆ జామున లేచి వస్తే వచ్చారు 2 జతలు వచ్చేసారు. అప్పుడే లెగుతున్నారు, ఇక లైన్లోకి వస్తున్నారు. వాళ్ళని చూసి చిన్నగా వస్తున్నారు. ఇక అంతే, ఆ వచ్చిన 2 జతల మీద చేతులు పెట్టి పరారు ఈ మధ్య లేకుండా. అంటే చీకట్లో కూడా గుర్తుపట్టారు. పాపం మోసే బతుకు కూడా అంతే. చిన్నపిల్లలు సాగించుకుని అల్లాడిచ్చేసరికి బయటపడ్డాడు. ఇంత జనమును ఒంటిగా మోయిట నా వలన కాదు అంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడో చదువు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేలు పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తీసుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాటలాడేదను. మరియు నీ మీద వచ్చిన ఆత్మలో, ఆ మాట అండర్లైన్ చేయాలి, నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీ ఒంటిగా మోయకుండున్నట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. చాలు. ఒక పాలు వాళ్ళ మీద నియమిస్తేనే 70 మంది ప్రవచించడం మొదలుపెట్టారు, శక్తివంతులయ్యారు. అంటే ఆ 70 మంది మీద ఉన్న ఆత్మ మోషే మీదే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పెద్ద సమూహమును మోయాలంటే దానికి సరిపోయిన అభిషేకాన్ని దేవుడు ఇవ్వాలి. లేకపోతే మెంటల్ హాస్పిటల్లో పేషెంట్ అవడం ఖాయం, గ్యారంటీ. చిన్న ఫ్యామిలీని డీల్ చేసుకోవడానికి చేత కాకనే పిచ్చి హాస్పిటల్లో చాలామంది చేరారు. స్తోత్రం. చిన్న ఫ్యామిలీని డీల్ చేసుకోలేక కొంతమంది ఆడోళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు, కొంతమంది మగవాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి నిద్ర మాత్రలు మింగి కూర్చున్నారు. ఇప్పుడు సాయంత్రానికి నిద్ర మాత్రలు మింగితేనే నిద్ర, లేకపోతే లేచి ఎవరినో ఒకరిని కొడతారు. ఆ మెంటల్ ఎఫెక్ట్ వచ్చి ఒక చిన్న ఫ్యామిలీని డీల్ చేయాలంటేనే అంత కష్టం. మరి ఒక పెద్ద సమూహాన్ని డీల్ చేయాలంటే ఖచ్చితంగా దేవుడు శక్తిని ఇవ్వకపోతే సాధ్యం కాదు. ఇంతసేపు కష్టపడి ఇంతమందిని మోస్తున్నోడికి ఏమన్నా సన్మానాలా? కొంతమంది గణపరిచే వాళ్ళు ఉంటే కొంతమంది అబద్ధ ప్రచారాలు చేసేవాళ్ళు దరిద్రులు. ఏమండి, దేవులాడి నా మీద లేనిపోయిన దిక్కుమాలిన అబద్ధాలన్నీ
అన్ని అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. పాప ఆనాడు మోసే బతుకు కూడా అంతే. మోసే మీద సనగటం గొనగటం, మమ్మల్ని సంపాలని తెచ్చావు, మాకు అట్ట చేస్తున్నావు, ఐగుప్తులో బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, మాకేంది ఈ బాధలని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి కృంగదీశారు పాపం ఆయన. ఎంతసేపు అని ఓర్చుకుంటాడు మనిషి కాదు, దేవుడా అన్నట్టుగా చిరాకు పడ్డాడు. ఎందుకునైనా చిరాకు పడతావని ఆ శక్తిలో కొంత భాగం కేటాయిస్తే 70 మంది మీదకి వచ్చింది ఆత్మ. అది భక్తులు చేతులుంచినప్పుడు అది నిష్ఫలము కాదు. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము ఎదటి వ్యక్తుల మీదకి వచ్చినట్టు అనేక వచనాలు సాక్ష్యం ఉంది. దేవునికి స్తోత్రం చెప్తారా?